జబర్దస్త్లో అనేక సెగ్మెంట్స్ ఉంటాయి. చాలా సెగ్మెంట్స్ ఉన్నా కూడా అసలు చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఒక మనం కంటెంట్ చెప్పొచ్చు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇక నేను నుంచోవాలి అక్కడ. నేను ఆల్మోస్ట్ అక్కడ ఒక అసిస్టెంట్ నుంచి మా అన్న ధనరాజు గారు ఆయన బ్లెస్సింగ్స్ వల్ల, ఆయన దయ వల్ల నేను జబర్దస్త్కి పరిచయం అయ్యాను. అంత గొప్ప వేదికని ఈజీగా వదిలిపెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా నేను భావించేవాడిని. ఎప్పటికప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు అందరూ ఒక్కొక్క టైప్లో ఆ టైంలో చెలరేగిపోతున్నారు. జబర్దస్త్ అంటే టోటల్ ఇండస్ట్రీయే చూస్తుంది. అది పెట్రోల్ ఏమండుతుంది అసలు ఏంటి అది. అలాంటి స్టేజ్ మీద ఎక్కడైనా అటు ఇటు చేసినా మనల్ని అనేస్తారు. ఎస్వి రంగారావు గారు కనుక పెద్ద అని అంటే ఆలో కొట్టుకుపోతాం మనం. అలాగా కాకుండా అటు చూస్తేనేమో చంద్రన్న ఫ్యామిలీలు దంచి కొడుతున్నాడు, ఫ్యామిలీ సబ్జెక్టుల మీద సబ్జెక్టులు. లేడీస్ ఇటు చూస్తే ఆది పంచుల మీద పంచులు, అయ్యమ్మ అవ్యం పంచులరా దేవుడా ఈడెక్కడొచ్చాడు రా బాబు ఇప్పటికిప్పుడే అని ఆది విజృంభించేస్తున్నారు. ఇటు చూస్తే ఎవ్వరికి వాళ్ళు వేనన్నా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇదిలో వెళ్ళిపోతున్నాడు. సుడిగాలి సుధీర్కి ఒక మాన్యం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది అక్కడ. నేనేంటి అని చూసుకుంటే అందులో నేనేం కనపడట్లేదు అక్కడ. ఏదో వచ్చాను ఒక కంటెస్టెంట్గా. ధనరాజ్ నన్ను ఉన్నంత రోజులు ధనరాజ్ అన్న ఒక స్క్రిప్ట్లో నన్ను ఒక బలమైన కంటెస్టెంట్గా వాడాడు. అవకాశం ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం. ఆ టైంకి నేను డోర్ దగ్గర ఉండడం, ఆయన నన్ను చూడడం, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని మిమిక్రీ చేస్తాను అంటే నాకు వెల్కమ్ చెప్పడం అంటే ఆయన తీసిన డోర్ ఇండస్ట్రీకి చెప్పాలంటే. అది ఎప్పుడు సూపర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు బ్లెస్డ్. ఆయన పెట్టింది అన్న. ఆయన పెట్టిన ఎక్కడ ఇంత ఎదిగినా నేను మా అన్నయ్య ముందు అన్న ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కనుక లేదు నీతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే నీ విషయంలో అప్రిషియేట్ చేసే సంఘటన అయితే అదే. ఎందుకంటే ఈ రోజున ఎంత మంచి లిఫ్ట్లు ఇచ్చినా సరే కనీసం వాళ్ళని పట్టించుకోని పరిస్థితులు ఉన్న ఇండస్ట్రీ కూడా ఇదే. అలాంటి ఇండస్ట్రీలో ఉండి ఒక వ్యక్తి మనకి ఇచ్చిన అవకాశాన్ని అది నా టాలెంట్ అని కాకుండా లేదు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు మనం ఉంటున్నాం అంటేనే 100 సంవత్సరాలు చెప్పుకుంటాం. ఈ ఇల్లు పలానా వ్యక్తి కట్టాడు, పలానా వ్యక్తి మనకి ఇచ్చాడు అని. ఒక డ్రెస్ కొనిస్తేనే వేసుకున్న ప్రతిసారి చెప్పుకుంటాం. అలాంటిది 5,000 రోజు నోట్లోకి వెళ్తున్నాయన్న. మంచి మాట. నాదొక్కడదే కాదు, మా అమ్మగారు, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరూ ఒక లగ్జరీ అంటే లగ్జరీ అని కాదు కానీ అంటే మనకు స్థాయి నుంచి లగ్జరీనే కదా. అంతే అన్న. అంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, మనకన్నా ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలని అవసరం లేదు. మనకు తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను అది బాగా నమ్ముతా. నేను అది ఆ విషయంలో ఆయన ధనరాజు గారు నాకు ఆ రోజు నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు వెల్కమ్ చెప్పి ఆయన స్టేజ్ మీద ఇచ్చాడు. వెళ్తూ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు చెప్పలేదు. అప్పటికి అది బిగ్ న్యూస్. వాళ్ళు వెళ్తున్నారు అంతే. నాకేంటి ఎవరు తీసుకుంటారు, నన్ను ఎవరి టీంలోకి తీసుకుంటారని చూస్తే అందరు సెటిల్డ్. నాకు వచ్చిన అవకాశం బలంగా కొట్టాలి అన్నప్పుడు నాకు ఒక చిన్న మెంటాలిటీ అన్నాను. అది పిల్లలతో నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ మింగిల్ అయిపోగలను. తక్కువ మందికి ఉంటుంది అది ఏందో బ్లెస్డ్ అన్నది. ఎవరన్నా మీ పిల్లలు ఎవరినన్నా అప్పు చెప్తే ఒక 15-20 నిమిషాల్లో వాళ్ళని నా పైపు తిప్పుకోగల సామర్థ్యం నాకుంది. అంటే అప్పట్లో నేను మిమిక్రీ టాకింగ్ డాల్ చేసేటప్పుడు స్టేజీల మీద పిల్లల్ని ఎక్కువ ఆడిచ్చేవాడిని. ఓకే, బర్త్డే పార్టీలకి పిల్లల్ని ఎక్కువ ఆడిచ్చేవాడిని అన్న స్టేజ్ మీద. మేబీ అది వచ్చి ఉంటుంది నాకు. అలా పిల్లలతో ఎందుకు జబర్దస్త్ చేయకూడదు అప్పుడు చాలా వ్యతిరేకించారన్న. జబర్దస్త్లో దగ్గర 4-5 ఎపిసోడ్లకు నేను ఒక పెద్ద వారే చేశాను. ఒక సింగిల్ ఎంపీ తీసుకోకుండా వారు చేశాను. ఈటీవీ అనే ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అది. అసలు ఆ షోలో కనపడితే చాలరా దేవుడా అనేదానికి పిల్లలతో ఏంటారు, నీకేమైనా పిచ్చా, పిల్లలతో బూతులు చెప్పిస్తావా అంటే అప్పటికి బూత్ షో అని కేసులని ఏవేవో అవుతున్నాయి. అలాంటి టైం నుంచి నేను సగర్వంగా చెప్పుకుంటా అన్న, దాన్ని ఫ్యామిలీ షో చేసింది మాత్రం నేనే.